మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలకు పాత కాంబినేషన్ కావాలంటున్నాడా? నరసింహం బాలయ్య మాత్రం కొత్త జోడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాగ్ వెంకీ కూడా అదే బాటలో నడుస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సీనియర్లకు హీరోయిన్ల కొరత ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందా? ఈ సమస్యకి సొల్యూషన్ లేదా? జస్ట్ వాచ్ ఇట్. మెగాస్టార్ చిరంజీవి లెక్క మార్చాడు. తన జోడీగా ఏజ్ బార్ హీరోయిన్లకి ఛాన్స్ ఇస్తున్నాడు. వాల్తేరు వీరయ్యలో శృతి తనతో జోడీ కట్టింది. ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్ లో తను చేసే సినిమాలో త్రిష ఆల్మోస్ట్ ఓకే అయిందని తెలుస్తోంది. చిరు మొన్న కాజల్ తో జోడీ కట్టాడు. తర్వాత తమన్నా అన్నాడు. బాలయ్య కూడా ఇలానే మొన్న శృతి హాసన్తో తర్వాత కాజల్తో జోడీ కట్టాడు. కాకపోతే ఇప్పుడు వాళ్లను రిపీట్ చేయలేక తన ఏజ్ కి తగ్గ హీరోయిన్ దొరక్క మీనాక్షి చౌదరికి సయనాల్సి వస్తోందట. హిట్ 2 హిట్ తర్వాత మరో హిట్ పట్టని మీనాక్షి చౌదరి ఇప్పుడు యంగ్ హీరోలకే కాదు సీనియర్లకి కూడా తనే జోడీగా మారుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు పట్టేస్తోంది. అలా బాబీ మేకింగ్ లో బాలయ్య చేసే సినిమా ఛాన్స్ పట్టేసింది. కింగ్ నాగార్జున నా సామిరంగలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ అన్నారు. ఈ కన్నడ లేడీకి నాగ్కి మధ్య దశాబ్దాల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్లను రిపీట్ చేయలేక కొత్త వాళ్ల కోసం వెయిట్ చేయలేక ఏజ్ గ్యాప్ ఉన్న జోడీ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు సీనియర్స్. శ్రద్ధ శ్రీనాథ్ తో జోడీ కట్టిన వెంకటేష్ మొత్తానికి మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువ కాదు, అలానే సేమ్ ఏజ్ కానీ హీరోయిన్ తో అడ్జస్ట్ అయ్యాడు. అలా సైంధవతో దాడికి రెడీ అయ్యాడు. ఏదేమైనా యంగ్ హీరోలకే హీరోయిన్ల కరువు పెరిగింది. ఇక సీనియర్ల కష్టాలు చెప్పనక్కర్లేదు.